హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు గోంగూర పచ్చడి ఎలా చేయాలో ఈ వీడియోలో చూద్దామండి. మనం ముందుగా గోంగూరని నీళ్ళు వేసుకొని పచ్చిమిరపకాయలు వేసుకొని మనం దాన్ని బాగా ఉడకపెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం ముందుగా ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, అల్లం వెల్లుల్లి పేస్ట్, మసాలా తీసుకొని గోంగూరని పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అది తీసుకోవాలండి. ఆ తర్వాత స్టవ్ మీద గిన్నె పెట్టుకొని నేను వేసుకొని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు వేసుకొని బాగా కలుపుకొని మగ్గేంత వరకు మూత పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం ముందుగా తీసుకున్న అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం దాంట్లో వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత మనం ముందుగా తీసుకున్న పచ్చడిని దాంట్లో వేసుకొని బాగా కలుపుకొని పసుపు, ఉప్పు, కారం వేసుకొని మనం దాన్ని బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత మనకి సరిపడా వాటర్ని మనం దాంట్లో వేసుకొని బాగా కలుపుకొని అది ఉడికేంత వరకు మూత పెట్టుకోవాలండి. ఆ తర్వాత మనం ముందుగా తీసుకున్న మసాలాను దాంట్లో వేసుకొని దాన్ని బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత మనం ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న గోంగూరని దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత తాలింపుల కోసం మనం స్టవ్ మీద శనగిన్నె పెట్టుకొని పచ్చిరొయ్యలు వేసుకొని నూనె వేసుకొని పచ్చిరొయ్యలు వేసుకొని వెల్లుల్లిపాయలు వేసుకొని మనం ఎండుమిరపకాయలు, ఆవాలు వేసుకొని మనం దాన్ని బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత కరివేపాకు వేసుకొని మనం దాన్ని బాగా కలుపుకోవాలండి. కలుపుకొని మన కూరలో దాంట్లో వేసుకోవాలండి. అంతేనండి, మన గోంగూర పచ్చడి రెడీ అండి. సుష్మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఈ కర్రీ ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో తెలియచేయండి.